న్యూస్ నేను ఉమాశ్రీ. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2, 3న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడం ఇది రెండోసారి. రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఉక్కపోతతో డిహైడ్రేషన్ కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా రాజమహేంద్రవరంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. తాను డిహైడ్రేషన్ కు గురయ్యాననే విషయాన్ని వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ఈ విషయాలను కుటుంబ సభ్యులతో జరిగిన ములాఖాత్లో ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను విడుదల చేయడం ఆపాలంటూ 2021లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపింది తెలంగాణ. కౌంటర్ దాఖలుకు వారం రోజుల సమయం కోరింది కేంద్రం. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీని ఆదేశించింది ధర్మాసనం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కాట్ బెయిల్ ను పొడిగించింది సిబిఐ కోర్టు. కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు బెయిల్ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు భాస్కర్ రెడ్డి. వైద్యుల సూచన తదుపరి చికిత్సల కోసం 2 నెలల పాటు పొడిగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు నవంబర్ 1 వరకు ఎస్కాట్ బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. వివిధ అంశాలపై ఇరువురు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. 17A సెక్షన్ కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసులో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు సాల్వే. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి 10 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కేటాయించాలన్నారు రేణుకా చౌదరి. 2014లో 2 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే గెలిచి చూపించాం. 2018లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. 45 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా కమ్మ వర్గానికి ఉందన్నారు రేణుకా చౌదరి. తనపై నమోదైన కేసుల వివరాల కోసం హైకోర్టును ఆశ్రయించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తనపై ఎన్ని కేసులున్నాయో తెలపాలని డీజీపీని కోరినా స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 16లోగా రేవంత్ రెడ్డికి వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. కేసుల సమాచారం లేకపోతే నామినేషన్ ఎలా వేస్తారని ప్రశ్నించింది హైకోర్టు. బాలయ్య డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా తాకలేరన్నారు. అసలు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదని విమర్శించారు. గుడివాడ, పులివెందుల నుంచి మాత్రం పవన్ బరిలోకి దిగరంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని. కాంగ్రెస్ ను బలహీనపరిచేలా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కీలక పదవుల్లో ఉన్నవారు కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా పనిచేస్తున్నారని అది సరైన తీరు కాదన్నారు. కమిటీలు వేసి అలాంటి వారిని బయటకు తీస్తామన్నారు రేవంత్. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్. దుర్గగుడి ఈవో సీటు వదిలేది లేదంటున్న భ్రమరాంబకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ. విజయవాడ దుర్గగుడి ఈవో బాధ్యతల అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వ్యవహరిస్తున్న భ్రమరాంబ తీరు పట్ల అధికార పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవో బాధ్యతలు స్వీకరించేందుకు మంగళవారం దుర్గగుడికి రామారావు వెళ్లడంతో వివాదాస్పదంగా మారింది. మంత్రి కేటీఆర్ పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోనియాను తెలంగాణ దేవతగా కేసీఆర్ అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఓడిపోతున్నామనే డిప్రెషన్ లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బును పట్టుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో 3,35,00,000 రూపాయలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా ఈ డబ్బు దొరికినట్టు తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్. బీఆర్ఎస్ నేతల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలో చోటు చేసుకుంది.
చిల్కోయలపాడు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న యాకూబ్ పాషా బీఆర్ఎస్ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన యాకూబ్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి యాకూబ్ పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. కారు దిగేందుకు సిద్ధమయ్యారు వరంగల్ మాజీ ఎంపీ సీతారాం నాయక్. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని, మాజీ ఎంపీలను గౌరవించకపోవడమనే అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని తెలిపారు. కేసీఆర్ అడుగులో అడుగై తాను నడిచానని, రక్తాలతో తెచ్చుకున్న తెలంగాణలో తన రక్తపు బొట్టు కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తనను ఎందుకు దూరం పెడుతోందో చెప్పాలని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ లో రేపిస్టులు, క్రిమినల్స్ కు చోటిస్తున్నారని మండిపడ్డారు సీతారాం నాయక్. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 100 కోట్లు పెట్టి మల్లారెడ్డి మంత్రి పదవి తెచ్చుకున్నారని, ఆయన ప్రతి కాలేజ్ చెరువులోనే ఉంటుందని ఆరోపించారు. 2 ఎకరాలు కొనడం, 10 ఎకరాలు కబ్జా చేయడం మల్లారెడ్డి నైజామన్నారు మైనంపల్లి. 30% కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు తెచ్చిందని, ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు మైనంపల్లి. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏం చేయలేదని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేటీఆర్ ని సీఎంని ఎలా చేయాలా అని 10 ఏళ్లుగా కేసీఆర్ ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉందని, కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శించారు అమిత్ షా. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో రాజకీయ అవగాహన కుదిరిందన్నారు సిపిఐ నారాయణ. కాంగ్రెస్ దగ్గర సీట్ల ప్రతిపాదన పెట్టామన్నారు. పొత్తుల అంశాన్ని ప్రసవ వేదనతో పోల్చారు నారాయణ. ఛత్తీస్గఢ్ లో వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయన్నారు నారాయణ. జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలిసి నడుస్తామని చెప్పారు. విజయవాడ దుర్గగుడిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకుడి గుడి వద్ద నుంచి భక్తులకు అనుమతించి 2 గంటల్లోపే అమ్మవారి దర్శనం పూర్తయ్యేట్లుగా చర్యలు చేపడుతున్నారు. వీఎంసీ కార్యాలయం ఎదుట హోల్డింగ్ ఏరియాను కేటాయించి 5 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో అన్నదానం, ప్రసాద కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు ముందే అధికారులకు పాలక మండలికి మధ్య సమన్వయ లోపం బయటపడింది. ఉత్సవాలపై జరుగుతున్న సమావేశానికి ఆహ్వానించకపోవడంతో పాలక మండలి ఆవేదనకు గురైంది. ఈ విషయాన్ని మంత్రి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తామన్నారు పాలక మండలి సభ్యులు. టీటీడీ బోర్డుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి. టీటీడీ నిధులు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి నిధులు పక్కదారి పడుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హుండీ నిధులను తిరుపతి కార్పొరేషన్ కు ఎలా ఖర్చు చేస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భాను ప్రకాష్ రెడ్డి. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ను 8.5 గంటల పాటు విచారించింది ఈడీ. నవదీప్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ నైజీరియన్లతో పరిచయాలపై ఆరా తీశారు. డ్రగ్స్ పెడ్లర్స్ తో లావాదేవీలపై వివరాలు సేకరించారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టింది ఈడీ. నవదీప్ బ్యాంక్ అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ పలు అంశాలపై కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదనే పిటిషన్ ను కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారని, ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఓటర్ రాఘవేంద్రరాజ్. దీనిపై నియమించిన అడ్వకేట్ కమిషన్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోనే వ్యక్తిగత ఆయుధాలు కలిగిన వ్యక్తులు వాటిని డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్ సివి ఆనంద్. ఈ నెల 16 లోపు పోలీస్ స్టేషన్లలో అందజేయాలన్నారు. తిరిగి ఎన్నికలు ముగిశాక వాటిని తీసుకోవచ్చని తెలిపారు. ఆయుధాలను సబ్మిట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సివి ఆనంద్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోనే ముత్తంగి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వాహనంలో తరలిస్తున్న రషీద్ అనే వ్యక్తి వద్ద 2,40,000, మరో వాహనంలో ఇలియాస్ అనే వ్యక్తి వద్ద 2 లక్షలు సీజ్ చేశారు పోలీసులు. డిసెంబర్ 3న తెలంగాణలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ లో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత, గీతా కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు.
తెలంగాణలో బీజేపీ వ్యతిరేక పార్టీతో సిపిఎం పొత్తు ఉంటుందని ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ తో పొత్తుల సంగతి త్వరలోనే చర్చించుకుంటామన్నారు. మిర్యాలగూడలో సిపిఎం పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు తమ్మినేని వీరభద్రం. విశాఖపట్నం గాజువాక పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మండి క్రూడ్ హోటల్లో ఆహారం తిన్న 13 మంది ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన హోటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీపట్నంలో బూడిద రవాణా రోజురోజుకు శృతిమించిపోతుంది. ప్రతిరోజు వందల కొద్ది వాహనాలు తడి బూడిదతో గ్రామంలో దూసుకుపోతుండటంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే కొన్ని పార్టీలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నెల 15న హుస్నాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడే మొదటి సభ నిర్వహించామని, అదే సెంటిమెంట్ తో ఈసారి కూడా హుస్నాబాద్ లో సభను నిర్వహిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామంలో ధర్నా చేపట్టారు గ్రామస్తులు. రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తేనే ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దిద్దిపూడి గ్రామంలో చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లారు. పసికందు అరుపులు విన్న స్థానికులు చేరదీసి వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం శిశువును ఐసీడీఎస్ కేంద్రానికి తరలించారు అధికారులు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో ఏటీఎంను లూటీకి యత్నించారు దుండగులు. యూనియన్ బ్యాంకు ఏటీఎం చోరీ కోసం అదే గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వాడుకున్నారు. చోరీకి యత్నించిన ఏటీఎంలో దాదాపు 40 లక్షల వరకు నగదు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలతో పాటు దసరా పండుగకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది టీఎస్ఆర్టీసీ. ఈ నెల 13 నుంచి 24 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈసారి ప్రత్యేక బస్సులో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది టీఎస్ఆర్టీసీ. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో 2 ఏనుగులు హల్చల్ సృష్టించాయి. ననియాల తండాలో పంట పొలాలను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించాయి. ఏనుగుల దాడిలో వరి, అరటి పంటలు ధ్వంసమయ్యాయి. ఏనుగుల గుంపు నుంచి తమ పంట పొలాలు కాపాడాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. ప్రముఖ బాడీ బిల్డర్ మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్ యోగేష్ గుండెపోటుతో మృతి చెందారు. పెళ్లి అనంతరం ఓ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నారు యోగేష్. జిమ్ లో ప్రాక్టీస్ చేసి బాత్రూమ్ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. భారీ బరువులు ఎత్తడం వల్లే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు చెప్తున్నారు వైద్యులు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీస్ శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పోలీసుల తనిఖీలో ఓ వాహనంలో తరలిస్తున్న 71 లక్షల నగదును సీజ్ చేశారు. డబ్బు తరలింపునకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతపురంలో మాజీ మంత్రి టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇటీవల రాయదుర్గంలో ర్యాలీ, రిలే దీక్షల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆందోళనకు సిద్ధమైన కాల్వ శ్రీనివాసులు ముందస్తు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేశారు పోలీసులు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు విడుదల కావాలని కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టీడీపీ శ్రేణులు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బాపట్ల జిల్లా మురతోట గ్రామంలో జలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు. కడప జిల్లా కాజీపేటలో కొండ చిలువ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొండ చిలువను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు. గ్రామంలోకి కొండ చిలువ రావడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న అధికారులు కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఉపాధ్యాయులు లేక చదువులకు దూరం అవుతున్నామని రోడ్డెక్కారు విద్యార్థులు. అల్లూరి సీతారామరాజు జిల్లా నందిగామలోనే ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఉపాధ్యాయులను కేటాయించకుంటే తాము ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వ స్కూల్కు టీచర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నెల్లపల్లిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నారు. దంపతుల ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్నారు స్థానికులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దళిత బంధు పథకంలో అర్హులకు అన్యాయం జరిగిందని ప్రజాప్రతినిధులను నిలదీశారు. అనర్హులకు దళిత బంధు కేటాయించారని జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద నిరసనకు దిగారు దళితులు. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా కేటాయిస్తారని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీని నిలదీశారు గ్రామస్తులు. మీరు స్మార్ట్ గా అందంగా ఉంటారు, పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ప్రశ్నించింది ఓ యువతి. తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే వివాహం వైపు వెళ్లలేదని యువతి ప్రశ్నకు బదులిచ్చారు రాహుల్. రాజస్థాన్ లో పర్యటించిన రాహుల్ జైపూర్లోనే మహారాణి కళాశాల విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాహుల్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈడీ కస్టడీని పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ అధికారులు 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజులు పొడిగిస్తూ అక్టోబర్ 13 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలపై అక్టోబర్ 4న సంజయ్ సింగ్ ను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై 4 ఎంపీల ఫిర్యాదుతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేంత వరకు ఆయనపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని స్పష్టం చేసింది రాజ్యసభ. తన సస్పెన్షన్ రాజ్యసభలోనే విధి విధానాలు, ప్రవర్తన నియమాలతో పాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు రాఘవ్ చద్దా. నవీ ముంబైలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. ఈ మేరకు సింగానియా గ్రూప్ తో ఎంఓయూ కుదుర్చుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింగానియా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సినీ నటుడు రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ పై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బెంగళూరులో ఆమెపై ఐపీసీ సెక్షన్ 199, 196, 420, 463 కింద క్రిమినల్ విచారణకు ద్వారం తెరుచుకుంది. తమిళనాడు మార్కెట్లో 20% కలెక్షన్ రైట్స్ లో 12% కమిషన్ను పొందారు. అయితే నిర్మాత మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఆర్థిక కట్టుబాట్లను గౌరవించలేదని ఆరోపించింది పిటిషనర్ యాడ్ బ్యూరో. అక్టోబర్ 1న అమితాబ్ పుట్టినరోజు కావడంతో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కౌన్ బనేగా కరోడ్పతి నిర్వాహకులు. ఇండస్ట్రీలోనే ప్రముఖులతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పించారు. దీంతో బిగ్ బి భావోద్వేగానికి లోనే ఇంకా ఎంత ఏడిపిస్తారు అంటూ ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. ఇజ్రాయెల్, హమాసా మధ్య జరుగుతున్న యుద్ధంలో వందలాది మంది ఇతర దేశాల వాళ్లు చిక్కుకున్నారు. అటు భారత్ కు చెందిన బాలీవుడ్ నటి నుస్రత్ ఇజ్రాయెల్లో చిక్కుకుపోయింది. ఆమె ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ ఉందో తెలియకపోవడంతో భయపడ్డారు. ఎట్టకేలకు సురక్షితంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. అక్కడ ఎదురైన భయానక పరిస్థితులను వివరించారు. మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు పారిశ్రామికవేత్త రతన్ టాటా. భారతీయ సోషల్ మీడియాలో 361 వెల్త్ హురూన్ ఇండియా రీచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్ ప్లేస్ కొట్టేశారు. హురూన్ ఇండియా రీచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రో బ్లాగింగ్ సైట్లో ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు రతన్ టాటా. యూజర్ల ప్రైవసీకి సంబంధించి మరో కొత్త ఫీచర్ను తీసుకొస్తుంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. వ్యక్తిగత చాట్లను హైడ్ చేయడానికి ఇప్పటికే చాట్ లాక్ ఫీచర్ను తీసుకొచ్చింది. మన వ్యక్తిగత వాట్సాప్ ను ఇతరులు ఓపెన్ చేసినా సంబంధిత చాట్లు వీక్షించకుండా ఒక పాస్వర్డ్ ను ఏర్పాటు చేసుకోవడం దీని ఉద్దేశం. దీనికి కొనసాగింపుగా వ్యక్తిగత చాట్లకు మరింత భద్రత కల్పించేందుకు సీక్రెట్ కోడ్ పేరుతో మరో ఫీచర్ను తీసుకొస్తుంది వాట్సాప్. బ్యాంక్ ఆఫ్ బరోడాకు షాక్ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తన మొబైల్ అప్లికేషన్ బీఓబీ వరల్డ్లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది ఆర్బీఐ. పర్యవేక్షణ లోపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రాబోయే 6 ఏళ్ల కాలంలో మొత్తం 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దేశీయ కార్ల తయారీ దిగ్గజం
మారుతి సుజుకి ఇండియా ప్రస్తుతం ఉన్న తమ ఉత్పత్తుల శ్రేణిని 17 నుంచి 28కి పెంచాలని భావిస్తున్నట్లు రెగ్యులేటరీ సంస్థలకు అందించిన సమాచారంలో వెల్లడించింది. 2030-31 నాటికి తమ మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల కార్లకు పెంచాలని కూడా నిర్ణయించింది మారుతి సుజుకి. స్విస్ బ్యాంకుల నుంచి భారతీయులు సహా వివిధ జాతీయుల రహస్య ఖాతాలకు సంబంధించిన మరో విడత సమాచారం అధికారులకు అందింది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి కింద సుమారు 104 దేశాలకు చెందిన 36 లక్షల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని తాజాగా విడుదల చేశాయి స్విస్ బ్యాంకులు. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఈ తరహా సమాచార మార్పిడిది 5వ వాటిలో వందలాది ఆర్థిక ఖాతాల సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. వన్డే ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ వరుసగా 2వ విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది పాక్. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరు విజయంలో కీలక పాత్ర పోషించారు పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్. ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ జట్టు 300 పరుగులకు పైగా టార్గెట్ను చేయడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న శుభ్మన్ ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. శుభ్మన్కు ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండడంతో ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి అవసరమైన టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపాయి బీసీసీఐ వర్గాలు.